బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో వేగం పెంచారు పోలీసులు. జత్వానిని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్లో విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు ఐపీఎస్ కాంతి రాణా. ఇప్పటికే కాంతి రాణాపై సస్పెన్షన్ వేటు పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేశారు పోలీసులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో వేగం పెంచారు పోలీసులు. ఇన్ఫాక్ట్ జత్వానిని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్కి సంబంధించి ఆ పేరు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్కి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. డెహ్రాడూన్ వెళ్లారు ప్రత్యేక బృందం. అక్కడికి వెళ్లి విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు ఐపీఎస్ కాంతి రాణా. ఇప్పటికే ముగ్గురి మీద సస్పెన్షన్ వేటు పడింది. ఆ ముగ్గురికి సంబంధించిన పిక్చర్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, కుక్కల విద్యాసాగర్ని రైట్ మరి కాసేపట్లో మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందుబాటులోకి రాబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో వేగం పెంచారు పోలీసులు. జత్వానిని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్లో విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు ఐపీఎస్ కాంతి రాణా. ఇప్పటికే కాంతి రాణాపై సస్పెన్షన్ వేటు పడింది. అదుపులోకి తీసుకొని ఇన్ఫర్మేషన్ మరి ముఖ్యంగా కేసుకు సంబంధించి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాల్ గున్ని అలాగే ఐపీఎస్ కాంతి రాణాతో పాటు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించి మరి ముఖ్యంగా కొంతమంది అధికారులకు సంబంధించి ఎంక్వైరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఆ ఎంక్వైరీలో భాగంగా అసలు ఎందుకు వేధించాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్న కారణాలేంటి, దీని వెనకాల ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా, ఇప్పుడు ఈ అన్ని కారణాలను కూడా ఎంక్వైరీలో విచారణలో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ కుక్కల విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు. కుక్కల విద్యాసాగర్ను అదుపులోకి తీసుకొని ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించి ఎందుకు వేధించారు, ఆ వేధింపులకు సంబంధించి కారణం ఏంటి, మరి ముఖ్యంగా జత్వానికి సంబంధించి ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, దాంతోపాటు కొన్ని కేసుల అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నారు. ఇటు ఈ కేసుల అంశానికి సంబంధించి విచారణ నేపథ్యంలో కేసుల అంశానికి సంబంధించి ప్రశ్నించే నేపథ్యంలో అప్పుడు విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలను బేస్ చేసుకొని మరింత విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డెహ్రాడూన్ చేరుకున్నారు పోలీసులు. డెహ్రాడూన్ చేరుకొని అక్కడ కుక్కల విద్యాసాగర్ని అదుపులోకి తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత ఎంక్వైరీని మరింత స్పీడప్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలకమైన డెవలప్మెంట్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కుక్కల విద్యాసాగర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జత్వానిని వేధించిన కేసులో వేగం పెంచారు. ఇప్పటికే ఎంక్వైరీని స్పీడప్ చేసిన పరిస్థితి మీరు చూశారు. మరి ముఖ్యంగా ఇటు కొద్ది రోజుల క్రితం ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం హోంమంత్రి అనితను కలిశారు కాదంబరి జత్వాని. కలిసి ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్గా హోంమంత్రికి తనకు జరిగిన విషయాన్ని షేర్ చేస్తున్నారు. హోంమంత్రితో తన విషయాలను పంచుకున్నారు నటి జత్వాని. ఆ తర్వాత కీలకమైన డెవలప్మెంట్, మరి ముఖ్యంగా ఒక టీం చేరుకుంది అక్కడికి. టీం చేరుకొని కుక్కల విద్యాసాగర్కి సంబంధించి ఎక్కడున్నాడు కుక్కల విద్యాసాగర్ అంశానికి సంబంధించి విచారణ చేశారు. ఆ నేపథ్యంలో డెహ్రాడూన్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళింది ఆ బృందం. వెళ్ళి కుక్కల విద్యాసాగర్ని అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారణకు సంబంధించి వేగవంతం చేయబోతున్నారు. అప్డేట్స్ అందించేందుకు రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కుక్కల విద్యాసాగర్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు కుక్కల విద్యాసాగర్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారా, లేకపోతే అక్కడే ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉందా? ఆల్రైట్, లైన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్రైట్ రాజేష్, నా మాట వినిపిస్తోందా? చెప్పండి సచిన్. రైట్ రాజేష్, కుక్కల విద్యాసాగర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డెహ్రాడూన్లోనే విచారణ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారా? ఒకవేళ తీసుకొస్తే కనుక ఎప్పుడు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తున్నారు. కుక్కల విద్యాసాగర్ ని డెహ్రాడూన్ లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి విజయవాడ కోర్టులో సంబంధిత కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ నుంచి రిమాండ్ కు పంపించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించిన విషయంలో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు దీనికి సంబంధించిన
ప్రెస్ నోట్ గా విడుదల చేశారు. అరెస్ట్ చేశామని చెప్పారు. అరెస్ట్ ను ధృవీకరించారు. ప్రస్తుతం విజయవాడ పోలీసు వద్దే కుక్కల విద్యాసాగర్ ఉన్నారు. కీలకమైనటువంటి వ్యక్తి ఈ కేసుకు సంబంధించి కాదంబరి జత్వానీ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కుక్కల విద్యాసాగర్. ఇతనే కేసు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. కేసు పెట్టిన నేపథ్యం తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఈ కేసు ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, తర్వాత కాదంబరి జత్వానీ ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి చిత్రాంశాలు గురి చేయడం అనేది కూడా ఈ కేసు దగ్గర నుంచి మొదలైంది. కాబట్టి ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కుక్కల విద్యాసాగర్ అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. నిన్న కూడా కాదంబరి జత్వానీ హోంమంత్రి వంగలపూడి అనితాని కలిసి తనకు న్యాయం చేయాలని కోరిన నేపథ్యంలో చాలా వేగంగానే కేసుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ అటు ఇద్దరు అధికారులతో కూడా ముగ్గురు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు కాంతిరామ్ టాటా అదేవిధంగా విశాల్ గురిని ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత విశాల్ గురిని అప్రూవర్ గా మారి అతను కూడా ఈ కేసులో ఏ విధంగా జరిగింది ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తేనే మేము చేసామంటూ ఆయన కూడా ఒక లిఖితపూర్వక వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేసిన నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ గా ఈ కేసుని వెనకాల నడిపించిన వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు ఉన్నారు. దానిలో భాగంగా ఫిర్యాదుదారుడైనటువంటి కుక్కల విద్యాసాగర్ ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. అతని ద్వారా అతని విచారణ చేసి అతన్ని ప్రస్తుతం రిమాండ్ తీసుకుని కోర్టులో హాజరుపరిచిన రిమాండ్ తీసుకుని రిమాండ్ లో అతను విచారించే అవకాశం కనబడి విచారించిన తర్వాత ఈ కేసు మిమ్మల్ని ఎవరు బలవంతం మీ కేసు పెట్టమని ఎవరు మీరు ఈ కేసులో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారనే సమాచారం తీసుకుని ఫర్దర్ గా ఆయన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, రాజకీయ నాయకులు ఎవరున్నారు అనే కోణంలో విచారణ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అటు ఐపీఎస్ మీద వేటుపడ్డం ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అవడం కీలక పరిణామంగా మారింది. ఫర్దర్ గా ఇంకా బ్యాక్గ్రౌండ్ లో నడిపించినటువంటి అంటే పోలీసుల్ని నడిపించిన వాళ్ళు కేసు పెట్టమన్న వాళ్ళు ఎవరనే దానిపైన విచారణ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. వచ్చింది అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ కనుక వస్తే ఆల్రెడీ విశాల్ గున్ని కావచ్చు, కాంతిరామ్ టాటా కావచ్చు, లేకపోతే ఆంజనేయులు ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని బేస్ చేసుకుని ఇచ్చిన స్టేట్మెంట్తో క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం క్లియర్ కట్గా ఉంటుంది అనుకోవచ్చు. విద్యాసాగర్ని ఇక్కడ తీసుకొచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని మళ్ళీ ఎంక్వైరీని స్పీడప్ చేసే అవకాశం ఉందా? మరీ ముఖ్యంగా ఈ కోణంలో ఎవరెవరి పేరు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? అంటే ఇప్పటి వరకు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతల పేర్లు ఎవరు పోలీసులు బయట పెట్టట్లేదు. ఆఫ్ ద రికార్డ్ గా నడుస్తున్న ప్రచారం ఏంటంటే అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి సలహాదారులు వ్యవహరించినటువంటి సభ్యుల పేరు కానీ ఇతర కొంతమంది ఇవంతా బ్యాక్గ్రౌండ్ నడిపించారనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. పోలీసులు మాత్రం ఎక్కడా కూడా ఆ విషయాన్ని పొలిటికల్ గా రాజకీయ కోణంలో ఎక్కడా కూడా పేర్లు అయితే బయటికి చెప్పనప్పటికీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం వాళ్ళ ద్వారానే ఈ మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ విషయాల గురించి కాంతిరామ్ టాటాకి కేసును అప్పగించిన క్రమంలో అప్పుడు ప్రభుత్వంలో కీలకం వ్యవహరించినట్టు కొంతమంది కూడా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన విషయంలో అక్కడ జిందాలకు సంబంధించిన వ్యవహారంలో కానీ ఇక్కడ నడిపించిన వాళ్ళు పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. విచారణ చేసి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే పోలీసులు బయట పెట్టే అవకాశం కనబడుతుంది. కుక్కల విద్యాసాగర్ సంబంధించిన విషయంలో మధ్యాహ్నమే అరెస్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి, కానీ పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. తాజాగా ఒక 1 అవర్ ముందే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అధికారికంగా అరెస్ట్ చేశాము, విజయవాడకి తీసుకొస్తున్నాము ధృవీకరించారు. కాబట్టి పోలీసులు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే చాలా కీలకమైన ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ జరగడం, అప్పటి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఉన్నారని కేసులు ఉన్నారని తెలుస్తున్న నేపథ్యంలో అప్పటి చెప్ప కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కడ కూడా విమర్శలు తాగు లేకపోకుండా పూర్తి పారదర్శకంగా విచారణ చేస్తున్నారు. పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేయడం కానీ సస్పెన్షన్ చేయడం పూర్తి ఆధారాలతో చేస్తున్నారు. కాబట్టి ఫర్దర్ గా ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన్ని రిమాండ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అతను ఏం సమాధానం చెప్తాడు, ఈ కేసులో అతను ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడనే సమాచారం తెలుసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించే అవకాశం ఉంది. రైట్ రాజేష్. సో మొత్తంగా అయితే మాత్రం ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో వేగం పెంచారు పోలీసులు. జత్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ని అదుపులోకి తీసుకున్నారు. డెహ్రాడూన్లో విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు ఐపీఎస్ కాంతిరాణా. ఇప్పటికీ కాంతిరాణాపై సస్పెన్షన్ వేటు పడింది.